తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్తో కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. వెలుగుమట్ల, పరిగి, ట్రిపులార్ భూ నిర్వాసితులు అలాగే కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితుల సమస్యలను గవర్నర్కు వివరించారు. భూసేకరణ, ఇండ్ల కూల్చివేతలు, అలైన్మెంట్ మార్పుల వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చివేస్తూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రైతుల ధాన్యం కొనుగోలు ఆలస్యంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ తమ వినతులను పరిశీలించి రిపోర్టు తెప్పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో ఉమ్మడి పోరాటాలు కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.